హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం పాలు వినడంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇదైతే ఫస్ట్ ఇట్లా వినడం వల్ల రొమ్మ అనేది పెద్దగా అవుతుంది. మనం ఫస్ట్ ఇంట్లో బర్రకైతే ఇట్లా వింటే మనకి రొమ్మ అనేది పెద్దగా అవుతుంది, మనకి పాలు పిత్తనికి కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా పిచ్చేటప్పుడు అయితే ఒకవేళ రొమ్ముకి ఏమైనా సన్నకి ఇట్లా వలిగినట్టు ఉంటే ఇట్లా అయితే పిక్కకండి, ఎందుకంటే ఇంకా పెద్దగా అవకాశం ఉంటుంది, తక్కువ అయితే అసలే కాదు. ఇదైతే సెకండ్. ఇట్లా వింటే ఏమైందంటే మన గుడ్డలకి అయితే కొంచెం పెయిన్ అయితే వస్తుంది ఇట్లా వింటే వింటుంది వచ్చి. కాకపోతే పాలు అయితే స్పీడ్గా రావాలన్నప్పుడు అయితే ఇట్లా వెళ్ళుకుంటే బెటర్. ఇక థర్డ్ అంటే ఇట్లా పట్టుకొని ఇక్కడ ఇట్లా వినడం వల్ల బర్రెకి ఏం కాదు, మనకు కూడా ఏం కాదు, హాస్టల్ అయితే కూడా రాదు. నిజంగా స్లో వస్తుంది కానీ బర్రెలకు కూడా ఏం కాకుండా ఉంటుంది. చూసిరు కదా మనం పాలు ఎట్లా వినడంలో చూపెట్టినా, ఎన్ని రకాలు ఉంటాయో కూడా చూపెట్టినా కదా. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏమంటున్నా ఉంటా.